పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పడేస్తా. ఇదేదో సినిమా డైలాగ్ కాదు. అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ నెట్వర్క్ నిర్వహిస్తున్న వాళ్లకు కాకినాడ ఎస్పీ ఇస్తున్న వార్నింగ్. ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్న వాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. అంతేగాక స్మగ్లర్లకు కాకినాడ ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పడేస్తానంటూ హెచ్చరించారు. మొన్న విశాఖ జిల్లా భీమునిపట్నం దగ్గర టోల్ సిబ్బందిని ఢీకొట్టి పరారయ్యారు. ఈ క్రమంలో కృష్ణపాలెం వద్ద పోలీసులు కనిపించడంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారి కారును చేస్ చేశారు పోలీసులు. చివరి వరకు వెంటాడి పట్టుకున్నారు. చెక్ చేయగా కారులో మొత్తం 350 ప్యాకెట్స్ లో నింపిన 384 కిలోల గంజాయి పట్టుబడింది. దాని విలువ 29 లక్షలుంటుందని చెప్పారు పోలీసులు. గంజాయితో పాటు కార్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. నిందితులు విశాఖపట్నం నుంచి రాజమండ్రికి గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. మరో 5 నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. There is a provision under NDPS Act. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే we are authorized to open fire on them. కాల్చి పడేస్తాం. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నుంచి we will take it very very seriously. We have already been taking it seriously. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం. మేము కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ కేసులో చిక్కిన వాహనం ఇన్నోవా క్రిస్టా. ఈ ఇన్నోవా క్రిస్టా వాహనం విలువ సుమారు 25 లక్షలు ఉంటుంది. కేవలం వాహనం విలువ ఇంత ఉండడం చూస్తుంటే ఈ రవాణా ఎంత పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతోందో తెలుస్తోంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు కాకినాడ ఎస్పీ. అంతేగాక స్మగ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గంజాయి అక్రమ రవాణా తప్పు, ఇలాంటి పనులు చేయొద్దు అన్నారు. పోలీసుల హెచ్చరికలు కాదని పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పాడేస్తామన్నారు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇసుక వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ అవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాం. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే 3 ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్. దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అండర్ NDPS Act. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్డ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్. కాల్చి పడేస్తాం. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నుంచి we will take it very very seriously. We have already been taking it seriously. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం. మేము కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ మీడియా.